సర్వశక్తిమంతుడైన దేవుడు మనలను మన పిల్లలను ఆయన రెక్కల చాటున దాచాలి అంటే మనం ఆయనకు భయపడడం నేర్చుకోవాలి. ఆయన యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై లేదు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఆయనను నమ్ముకొని ఇప్పటివరకు ఎవరూ సిగ్గుపడలేదు. క్రైస్తవ సమాజం దినదినం ఆయనకు నచ్చినట్లుగా ఆయనకు అనుకూలంగా మారుతూ ఉండాలి. ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు మార్చుకోవాలి. ప్రతిరోజు నేర్చుకోవడం రాకపోతే మనకు ఎలాంటి మార్పు ఉండదు. మన ముగింపు క్రీస్తు స్వరూపం అవ్వాలి. క్రీస్తుతో సమానమైన మహిమ పొందే స్థాయి మన ముగింపు. మన జీవిత మజిలి, మన గమ్యం క్రీస్తు సింహాసనంలో ఆయన పక్కన కూర్చునే యోగ్యత. ఈరోజు ఒకవేళ నేను మిమ్మల్ని అడిగితే మీలో ఎంతమంది ఆయన పక్కన కూర్చోడానికి కావలసినట్టుగా సిద్ధపడ్డారు అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటాం. మనం సమాధానం ఉండదు మన దగ్గర. దేవునికి నచ్చినట్లు బ్రతకలేని బ్రతుకు సిద్ధపడలేదు ఇంకా. నేను మిమ్మల్ని మాట అడుగుతాను, మీకు పరలోకంలో చోటు కావాలా, దేవుని మనస్సులో చోటు కావాలా? అదేమిటి సార్, రెండు ఒకటే కదా అనుకుంటారేమో. కాదు, రెండు వేరు వేరు. పరలోకంలో చోటు అడిగారనుకోండి, ఏదో ఒక మూలను ఉంటారు. కానీ దేవుని మనసులో చోటు దొరికిందనుకోండి, ఆయన సింహాసనంలో పక్కనే ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఒక మాట అర్థం కాగానే ముఖంలో చిరునవ్వు వచ్చింది కదా, అలాగే చెయ్యి కూడా లేచి దేవుణ్ణి స్తుతించడం నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఒక మాట సత్యం అనిపించినప్పుడు, లేదా ఒక మాట ఇది నా జీవితంలో నెరవేరాలి అని నీకు అనిపించినప్పుడు వెంటనే దాన్ని స్వతంత్రించుకోవాలి. ఏమాత్రం సిగ్గుపడద్దు. అయితే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించడమైనా చెయ్యాలి, లేదంటే చెయ్యెత్తి దేవుని నామాన్ని గణపరచడమైనా నేర్చుకోవాలి. అలా జరిగితే రెండు లాభాలు ఉన్నాయి. ఇన్నాళ్ళు ఏ సంగతి నీకు అర్థం కాకుండా సాతాను చేస్తూ వచ్చాడో అది నీకు అర్థమై నీకు నీవే స్పందించడం వాడు చూసి, నీకు సత్యం అర్థమైతే వాడు నీకు భయపడతాడు. మీకు తెలుసా, సత్యము మనకు అర్థమైనప్పుడు వాడికి భయం కలుగుతుంది. కృపావరములు, అభిషేకము ఇలాంటి సామర్థ్యతలు కలిగిన వారికి కూడా వాడు భయపడడేమో కానీ ఎవరి హృదయములో సత్యం ఉంటుందో వారికి వాడు భయపడతాడు. ఎందుకంటే వారి ముందు వాడి పప్పులేవి ఉడకవు. సత్యము మనల్ని స్వతంత్రుల్ని చేస్తుంది, అధికారం గలవారిగా చేస్తుంది, వారసులుగా మారుస్తుంది. కాబట్టి ఒక విషయం నీకు అర్థమైన వెంటనే నీవు స్పందించడం ద్వారా వాడు నీకు భయపడడం నేర్చుకుంటాడు. రెండవది, నీ పక్కవాడు కూడా నీ వల్ల వెలుగుతాడు. ఈ కారణం చేత మీకు విషయం అర్థమైనప్పుడు మీరు కేవలం నవ్వడం మాత్రమే కాకుండా స్తుతించడం కూడా నేర్చుకోండి. దేవునికి మహిమ కలుగుగాక. చాలా తక్కువ సమయం మాట్లాడతాను, కానీ జీవితకాలం మీరు గుర్తుంచుకునే ఎక్కువ సంగతులు మాట్లాడతాను. పరిశుద్ధాత్మ దేవుడే మీ అందరి హృదయానికి, మీ ఆలోచనలకు అనుకూలంగా ఆయన హృదయాన్ని మీ హృదయములో అమర్చునుగాక. ఆమెన్. కాబట్టి పరలోకంలో చోటు కోసం ప్రాకులాడడం కంటే దేవుని మనసులో చోటు కోసం ప్రాకులాడదాం. అప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా, ఆయనకి ఏది ఇష్టమో అదే చేయాలనుకుంటాం. ఇర్మియా గ్రంథం 9:24 ప్రకారం, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు అని రాయబడింది. దేవుణ్ణి మనం పరిశీలనగా తెలుసుకోవాలి అని ఆయన కోరుకుంటున్నాడు. దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోకపోతే ఆయన సంతోషపడడు. యేసు ప్రభు ఈ భూమిపైకి ఎందుకు వచ్చాడు అనే వార్త సంఘం లోకానికి చెప్పాలి. యేసు ప్రభు ఈ భూమిపైకి ఎందుకు వచ్చాడు అంటే, ఒకరోజు యేసు ప్రభు పిలాతుతో అంటాడు, నేను సత్యము నిమిత్తము సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాను. ఎందుకు పుట్టాడంటే ఆయన సత్యము నిమిత్తం సాక్ష్యం ఇవ్వడానికి. సంఘంలో సత్యం లేకపోతే సంఘం క్రీస్తు మనసులో స్థలం సంపాదించుకోవడం సాధ్యం కాదు. ఈ భూమి మీద నీ బ్రతుకు ఎప్పుడు ముగించబడుతుందో తెలియదు.
దేవుని మనసులో నువ్వు చోటు సంపాదించుకునేటట్లు ప్రతిరోజు దేవునికి నచ్చిందేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నేర్చుకునే మనసు నీ దగ్గర ఉంటే దేవుడే తన జ్ఞానాన్ని నీ దగ్గరికి పంపిస్తాడు. దయచేసి వాక్యం వినబడే ఈ సమయంలో మధ్యలో మీరెవరూ అటు ఇటు తిరక్కండి. ఈ కొద్ది సమయం పూర్తిగా మీ మనసు వాక్యం మాత్రమే వినేటట్లు చూసుకోండి. దేవునికి భయపడి మధ్యలో ప్రజలు వాక్యం వినకుండా డిస్టర్బ్ అయ్యేటట్లు ఏ పని చేయకండి. దేవునికి భయపడువారు హెచ్చింపబడతారు. వారు ఎంత పెద్దవారైనా దేవునికి భయపడితే చాలు హెచ్చింపబడతారు, దీవించబడతారు. ఎంత చిన్నవారైనా సరే దేవునికి భయపడితే హెచ్చింపబడతారు. దేవుడు తనకు భయపడు వారిని అన్ని రకాల దీవెనలతో నింపి అనేకులకు మాదిరిగా ఉంచాలనుకుంటాడు. కాబట్టి మీరందరూ దేవునికి భయపడడం నేర్చుకోవాలి. చూడండి, సత్యము సంఘంలో లేదనుకోండి, దేవుని మనసులో చోటు దొరకదు. ఉదాహరణకి 2 మాటలు నేను మీతో మాట్లాడతాను, జాగ్రత్తగా నేర్చుకోండి. యేసు ప్రభు జన్మించాడు అనే వార్త ప్రకటిస్తున్నాం మనం. ఇప్పుడు నేను మిమ్మల్ని మాట అడుగుతున్నాను, యేసు ప్రభు జన్మించాడు కదా, ఎక్కడ పుట్టాడు అని అడిగితే మీరందరూ ఏం చెబుతారు? యెరూషలేములోని, ఇజ్రాయేలు దేశంలోని బెత్లెహేములో ఆయన ఎక్కడ పుట్టాడు అంటే కొప్పరు సంఘం ఏం మాట్లాడుతుంది? ఎక్కడ పుట్టాడు? ఏదో అంటున్నారు, పశువు. గట్టిగా చెప్తారు ఒకసారి, పశువుల శాలలో అని. మీకు ఒక విషయం చెప్పాలి, బైబిల్లో యేసు ప్రభు పశువుల పాకలో పుట్టాడని లేదు. ఇది చాలా చిన్న విషయం. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మనం చూసి చూడనట్టు వదిలేస్తున్నాము అంటే పెద్ద పెద్ద విషయాల మీద శ్రద్ధ మనకు ఎలా ఉంటుంది? యేసు ప్రభు పశువుల పాకలో పుట్టలేదు. తాతల నాటి నుంచి అలాగే పాడారు, అలాగే చెప్పారు, ఇప్పటికి అలాగే పాడుతున్నారు. పెద్దలు పెద్దలే, వారిని మనం పాదాల మట్టుకు గౌరవించాల్సిందే. కానీ వాక్యానికి వేరైన విశ్వాసం మనకు వారి నుండి కలిగితే అక్కడ కూడా తల వంచాము అంటే దేవుని మనసులో మనకు చోటు దొరకదు. మార్టిన్ లూథర్ గారు ఏది సత్యమో దానిని ప్రజలకు అందించడానికి ఎంతకైనా తెగించినటువంటి వీరుడు. సత్యం కోసం నిలబడాలి, ప్రేమాభిమానాల ముసుగుల కోసం కాదు. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనంలో ఏమని రాయబడిందో తెలుసా? యేసు ప్రభు పశువుల పాకలో పుట్టాడని రాయబడలేదు. తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టాడని. మొదట స్థలము లేక ఎక్కడికి వచ్చారు? సత్రము. అక్కడ స్థలం దొరకలేదు. మరలా స్థలం కోసం వెతుకుతుంటే ఏం దొరికింది? పశువుల పాక. అక్కడ పరుండబెట్టాడు. ముందే పశువుల పాకలో పుట్టుంటే బయటికి ఎందుకు తీసుకొస్తారు చలిలో? చాలా చిన్న విషయం ఇది, కానీ మనం గుర్తించాం. ఎందుకంటే పెద్దలు చెప్పారు కాబట్టి గుడ్డిగా ప్రయాణం చేస్తాం. పెద్దల మాట సద్దెన్నం మూట, నిజమే. కానీ అందరికంటే పెద్దోడు అక్కడ ఉన్నాడు, ఆయన మాట బంగారు మూట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మాటతో మనల్ని మనం అలంకరించుకోవాలి. పెద్దల మాట నిన్ను ఇక్కడ బ్రతికించగలుగుతుంది, బుద్ధిని, జ్ఞానాన్ని ఇచ్చి. కానీ ఆ పెద్ద ఆయన మాట నిన్ను ఇక్కడ అక్కడ కూడా బ్రతికిస్తుంది. బైబిల్ చెప్తుంది, దేవుని మాట కదా, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. మీరు చెప్పండి, మన పెద్దలు చెప్పారు కదా అని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్దామా? ఈరోజు ఆ పెద్దలు ఎక్కడో పరదేశంలో ఉన్నారు, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు, దేవుని చేత క్షమించబడ్డారు. వారి కోసం మనం అసత్యంలో నడుద్దామా? క్రీస్తు కోసం సత్యంలో నడుద్దామా? మనం సత్యంలో నడవడం వారిని గౌరవించడమే, వారిని అవమానించడం కాదు. ఎందుకంటే మేమెవ్వరం మిమ్మల్ని పరలోకం చేర్చలేం. ఏ సేవకుడు ఎవరిని పరలోకం చేర్చలేడు. కేవలం మేము మీకు మార్గం చూపించగలం, దేవుని చెయ్యి మీకు అందించగలం. మీ రక్షణ మీరే భయముతో వణుకుతో కాపాడుకోవాలి, మా రక్షణ కూడా మేమే కాపాడుకోవాలి.
మేము మార్గం చూపించేవారం, దేవుని చెయ్యి మీకు అందించేవారం. పరలోకమిచ్చేది క్రీస్తు మాత్రమే. నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి వారసులు కారు, రాలేరు. కాబట్టి మనం చిన్న చిన్న విషయాలను సరి చేసుకోవడానికి ఇష్టపడకపోతే రేపు పెద్ద పెద్ద విషయాలను మనం సరి చేసుకోలేం. ఈరోజు తర్వాత మీరు పాట పాడేటప్పుడు ఆయన పశువుల పాకలో పుట్టాడు అనే మాట వస్తే దాన్ని మార్చండి. ఆయన పశువుల పాకలోకి వచ్చాడు అని పాడండి. అప్పుడు నువ్వు మార్చుకున్నట్లే. ఇంకో మాట చెప్తాను. ఆయన పశువుల పాకలో ఉన్నప్పుడు ఆయన్ని చూడ్డానికి ఎవరెవరు వచ్చారు అంటే అందరూ చెప్పే మాట ఏమిటంటే జ్ఞానులు, గొల్లలు. మీకు ఒక విషయం చెప్పాలి, గొర్రెల కాపరులు మాత్రమే ఆయన్ని చూడ్డానికి వచ్చారు. జ్ఞానులు పశువుల పాక దగ్గరికి రాలేదు. మనం పంపిస్తాం ప్రతి సంవత్సరం జ్ఞానుల్ని పశువుల పాక దగ్గరికి, మనం పంపిస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం. జ్ఞానులు పశువుల పాక దగ్గరికి రాలేదు. మనం క్యాలెండర్స్ మీద అలా ప్రింట్ చేస్తాం, ఫ్లెక్సీల మీద అలాంటి డిజైన్ ఇస్తాం. మనం అలాగే చెబుతూ ఉంటాం. బైబిల్లో ఉన్నది మాట్లాడుకుందామా, లేనిది మాట్లాడుకుందామా? ఏది మనకు దేవుని హృదయంలో చోటు దక్కేటట్లు చేస్తుంది? ఉన్నదే మాట్లాడుకోవాలి. మీరు సరిగ్గా మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. జ్ఞానులు పశువుల పాక దగ్గరికి రాలేదు, ఎక్కడికి వచ్చారో అక్కడ రాయబడింది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఈ మాటలు మీరు విన్న తర్వాత నేను సందేశంలోనికి వెళ్తాను. ఏమనుంది అక్కడ? వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఎక్కడికి వచ్చారంట? ఇంటిలోనికి వచ్చారు. ఎందుకంటే జ్ఞానులు వచ్చే సమయానికి యేసు ప్రభు వయసు దాదాపు 2 సంవత్సరాలు. వాళ్ళు యేసు ప్రభు పుట్టిన అదే రోజు రాలేదు, అదే వారానికి రాలేదు, అదే నెలకు రాలేదు. వారు నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రము ఆయన నక్షత్రమే అని గుర్తించి వారి గ్రంథాల్లోంచి ఆధారాలు వెతుక్కొని వారి పెద్దలందరూ నిర్ధారణ చేసి, అవును ఇది రక్షకుని నక్షత్రమే, పరమాత్ముని నక్షత్రమే, ఈ నక్షత్రము ఎక్కడికి నడిపిస్తే అక్కడికి మీరు వెళ్ళండి, ఈ నక్షత్రం ఉన్న చోటే ఆయన ఉంటాడు అని వారి గ్రంథాల్లో రాయబడితే, పారసిక దేశ మతస్థులైనటువంటి జ్ఞానులు, తూర్పు దేశ జ్ఞానులు బయలుదేరారు ఆయన్ని వెతుక్కుంటూ. ఆయన దగ్గరికి వారు వచ్చే సమయానికి యేసు ప్రభు వయస్సు దాదాపు 2 సంవత్సరాలు. కిరణ్ పాల్ గారు ఎక్కడుందండి బైబిల్లో? యేసు ప్రభు వయసు 2 సంవత్సరాలు ఉండగా జ్ఞానులు వచ్చిరి అని ఉందా? అలా డైరెక్ట్గా ప్రతి మాట ఉండుంటే దైవజనులు పుట్టక్కరలేదు. గ్రంథం ఆకాశం నుంచి ఊడిపడితే చాలు, అందరూ చదువుకొని సంపూర్ణులు అవ్వచ్చు. ఏ విషయాలు సంఘానికి అర్థం కాకుండా మిగిలిపోయాయో ఆ విషయాలు అర్థమయ్యేటట్లు చేయడానికి ఇలాంటి సభలు, దేవుని సేవకులు. మీకు తెలిసిన సంగతి మరలా మరలా చెప్పడానికి ఇంత ఖర్చు అక్కరలేదు. మీకు తెలిసిన సంగతి మరలా మీకు చెప్పడానికి మేము అక్కరలేదు. మరలా మీకు జక్కయ్య గురించి చెప్పడానికి రాలేదు, రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి చెప్పడానికి రాలేదు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం అనుకున్న భక్తుల జీవిత చరిత్రలు చెప్పడానికి రాలేదు. ఏది తెలుసుకోకుండా కాలయాపన జరుగుతుందో దాన్ని మీ ముందు పెట్టడానికి వచ్చాను. అందుకే ఈ వేదిక ఆశీర్వదించబడుతుంది. దేవుని ప్రజలు దేవుని ఆలోచన గ్రహించకుండా మరణిస్తే వారు బుద్ధి లేని సంఘమై బ్రతుకుతారు. నిత్యత్వమంతా బుద్ధి లేని సంఘంగా వారి జీవితాన్ని వ్యర్థపరుచుకుంటారు. పాతాళంలోనైనా సరే, నిత్యత్వంలోనైనా సరే. నిత్యత్వంలో అయితే కొందరు తమ బహుమతులు లేకుండా బ్రతుకుతారు. పాతాళంలో అయితే నరక పాత్రులై తమ పురుగు చావదు, అగ్ని ఆరదు అని రాయబడింది. ఏది సత్యమో అది తెలుసుకోవడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. యేసు ప్రభు పుట్టాడనే వార్త జ్ఞానులు తెలుసుకొని హేరోదు దగ్గరకు వచ్చారు. ఈయన మహారాజు కదా, రాజభవనంలోనే ఉండుంటాడు అని. అప్పుడు హేరోదు ఆయన పుట్టి ఎంతకాలమైందని లెక్క వేయిస్తాడు. ఎంత తేలింది? 2 సంవత్సరాలు. అప్పుడు ఆయన ఒక తాకీదు విడుదల చేస్తాడు, ఒక శాసనం. 2 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలందరినీ చంపేయమంటాడు. ఎవరిని చంపడానికి? యేసు ప్రభుని చంపడానికి. ఇప్పుడు యేసు ప్రభు వయసు ఎంత జ్ఞానులు వచ్చే సమయానికి? 2 సంవత్సరాల లోపు. ఇన్నాళ్ళు మనం ఏం చెప్పాం? జ్ఞానులు అక్కడికి వచ్చారని. ఇది చాలా చిన్న విషయం, దీనివల్ల మన రక్షణ ఏమి డిస్టర్బ్ అవ్వదు, కానీ మనకు బుద్ధి లేకుండా పోతుంది.
ఇలాగే బైబిల్ మొత్తాన్ని మనం చాలా ఈజీగా పక్కన పెట్టేస్తాం. బైబిల్ చెప్తుంది సున్నైనను పొల్లైనను పోవడానికి వీల్లేదు. మనం ఏకంగా అర్థాలు, పరిస్థితులు, ఉద్దేశాలే మార్చేస్తున్నాం. దేవుడు క్షమిస్తాడా? పరిశుద్ధాత్ముడు క్షమిస్తాడా? బైబిల్ చెప్తుంది పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని. మనం త్రియేక దేవుణ్ణి, తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని కూడా దుఃఖపరుస్తున్నాం. దేవుని ప్రజ, బ్రతికాము అన్నది కాదు ప్రాముఖ్యం. ఆయన హృదయములో చోటు సంపాదించుకోవడానికి బ్రతకాలి. అదే మన జీవిత పరమార్థం. ఆయన మనసులో చోటు సంపాదించుకోకపోతే ఇక్కడ ఎంత గొప్పగా బ్రతికినా, ఎంత పెద్దగా బ్రతికినా అంతా ఉత్తదే. ప్రభువా నీ పేరట నేను ఎన్నెన్నో చేశాను అంటే ఆయన ఒక్కటే మాట అంటాడు, నువ్వెవరో నాకు తెలీదు. దట్స్ ఇట్. నువ్వెవరో నాకు తెలీదు. డంభంగా ఉన్నావు, లోకంలో గంభీరంగా ఉన్నావు, గొప్పగా ఉన్నావు, కానీ నాకు నచ్చినట్లు ఉండలేదు. మనల్ని మనం ఎంత తగ్గించుకుంటామో మన తోటి వారితో దేవుని ముందు కూడా దేవుడు మనల్ని అంతా హెచ్చిస్తాడు. తగ్గింపు లేని హృదయాలు, తగ్గింపు లేని జీవితాలు ఎప్పటికీ దేవుణ్ణి అర్థం చేసుకోలేవు. నేను మిమ్మల్ని ఆశీర్వదించడానికి రాలేదు ఇక్కడికి, తెలుసా మీకు? నేను మిమ్మల్ని ఆశీర్వదించడానికి రాలేదు. ఈరోజు క్రైస్తవులు మీరు మందిరానికి దేని కొరకు వస్తున్నారంటే అందరూ చెప్పే మాట ఒకటే, ఆశీర్వాదాల కోసం, దీవెనల కోసం వస్తున్నాం. ఈ విషయంలో అందరికీ అవగాహన కలిగించడం ప్రాముఖ్యం. ఆశీర్వాదము కోసం, దీవెన కోసం మందిరానికి రాకూడదు. రక్షింపబడ్డ కొత్తలో ఏం తెలియదు కాబట్టి నువ్వు ఆశీర్వాదం కొరకు, దీవెన కొరకు వచ్చావు. కానీ ఇప్పుడు కూడా నువ్వు ఆశీర్వాదం, దీవెన కొరకు వస్తే ప్రమాదమే. నిన్ను బుద్ధి లేని కన్యకగా సాతాను మార్చేస్తాడు. రక్షింపబడ్డ ఇన్నాళ్ళ తర్వాత కూడా నువ్వు ఆశీర్వాదాల వెంబడి పరిగెత్తకూడదు. మరెందుకు రావాలి అయ్యగారు? ఆశీర్వాదముల కొరకు నువ్వు మందిరానికి రాకూడదు. నువ్వే ఆశీర్వాదంగా మారిపోవడం కొరకు నువ్వు మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఆశీర్వాదం అవ్వాలి. ఆశీర్వాదముల వెంబడి మీరు కాదు, మీ వెంబడే ఆశీర్వాదములు రావాలి. మీరే అనేకులకు ఆశీర్వాదం అవ్వాలంటే దేవుని జ్ఞానం, దేవుని ఆలోచన మీ లోపట ఉండాలి. ఈరోజు నేను మీ కొరకు తీసుకొచ్చిన సందేశం ఏమిటో తెలుసా? ఎవరైతే దేవుని మనసులో చోటు దక్కించుకోవాలనే ప్రయత్నం చేయట్లేదో, ఎవరైతే ఏది సత్యం అది నేర్చుకోవాలనే మనసు లేదో, ఎవరైతే ఆచార సాంప్రదాయాలు చేస్తూ దేవుణ్ణి సంతోషపెడుతున్నామనే భ్రమలో ఉంటున్నారో వారందరికీ ఓ భయంకరమైన నిజాన్ని తీసుకొని వచ్చాను. ఏమిటో తెలుసా? దేవుడు ఏమంటున్నాడో చూడండి. మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మార్కు సువార్త 4వ అధ్యాయము 11వ వచనాన్ని గమనించండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 11వ వచనం. ఒకరు చదువుతారు, అందరం విందాం. ఏమిటంట? అందుకాయన దేవుని రాజ్యమర్మము తెలుసుకొనుట, దేవుని రాజ్యమర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఆ మాట గమనించండి. శిష్యులతో మాట్లాడుతున్నాడు. షార్ప్ తగ్గించిన శిష్యులతో మాట్లాడుతూ దేవుని రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నాయి, వీరికి అనుగ్రహించబడలేదు అని కొందరిని దేవుడే పక్కన పెడుతున్నాడు. కొందరిని దేవుడే పక్కన పెడుతున్నాడు. మీరు చూడండి ఒకసారి లూకాసు సువార్త 8వ అధ్యాయము 8, 9, 10 వచనాల్లో ఏం రాయబడిందో చూడండి. 10వ వచనం చదివేసుకుందాం డైరెక్ట్గా. ఆయన దేవుని రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, ఇతరులైతే చూచియు చూడకయు, వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నది. ఈ వచనాలలో దేవుడు కొందరికి సత్యం చెప్పాలనుకోవట్లేదంట. దేవుడు కొందరికి ఆయన ఉద్దేశాలు చెప్పాలనుకోవట్లేదంట. ఈ వచనాల్లో దేవుడు కొందరిని తృణీకరిస్తున్నాడు, ఉమ్మివేస్తున్నాడు. వారికి అర్థం కాకూడదు అని దేవుడే ఉపమానంగా మాట్లాడుతున్నాడు. బాబు, ఈ రాజ్యమర్మములు మీకు అనుగ్రహించబడ్డాయి, వారికి కాదు. అసలు ఎవరు వీరు? వీరెవరో తెలుసా?
పితరులు కల్పించిన పారంపర్యాచారముల కొరకు దేవుని లేఖనములను నిరర్థకం చేసిన వారు. దేని కొరకు? ఆచారాల కొరకు, సాంప్రదాయాల కొరకు దేవుని లేఖనాలను నిరర్థకం చేశారు. అందుకని దేవుడు వీరితో అంటున్నాడు, దేవుని రాజ్య మర్మములు వీరికి సంబంధించినవి కాదు, వీరు వినకూడదు అన్నాడు. ఇవి మీకు అనుగ్రహించబడ్డాయి. ఎందుకంటే మీరు లేఖనముల కొరకు ఎంతకైనా తెగించువారు, ఏది సత్యమో దాని పక్షమున నిలబడేవారు. నా రాజ్య నిర్మాణములో మీరు స్తంభాలు, పునాదులు. తన శిష్యులకు దేవుడు క్రీస్తు రాజ్యమర్మములను వివరించి బోధించాడు. మిగతా వారికైతే వారు విని కూడా వినకుండా, గ్రహించకుండా బోధించాడంట. ఇప్పుడు చెప్పండి, వారు గ్రహించకూడదు అని ఎవరు నిర్ణయించారు? దేవుడే నిర్ణయించాడు. ఒకవేళ దేవుడు నీవిక మీదట నా సంగతులేవి గ్రహించకూడదని నిర్ణయించాడు అనుకోండి, నిన్ను కాపాడడం ఎవరి తరం అవుతుంది? నిన్నెవరు రక్షించగలరు? ఇక మీదట నా ఆలోచనను గ్రహించకూడదు అని దేవుడు అనుకుంటే నీ పరిస్థితి ఏమిటి? మీరు చెప్పండి, బుద్ధి లేని సంఘం పరలోకంలో ఉంటుందా? బుద్ధి లేని సంఘం రక్షింపబడుతుందా? బుద్ధి లేని సంఘం ఎత్తబడుతుందా? ఎవరిని గూర్చిన బుద్ధి లేదంట? దేవుని గూర్చిన బుద్ధి లేని సంఘం. ఈరోజు నేను మీకు వచనం చూపించబోతున్నాను. ఈ చివరి దినాల్లో దేవుడే కొందరిని అబద్ధము నమ్మేటట్లు విడిచిపెట్టబోతున్నాడంట భ్రష్టత్వానికి. ఎంత చెప్పినా వినట్లేదురా మీరు, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోమని ఎంత చెప్పినా వినట్లేదు, ఇక మీదట నేను నిన్ను విడిచిపెడుతున్నాను భ్రష్టత్వానికి అని దేవుడే కొందరిని అబద్ధాన్ని నమ్మేటట్లు చేయబోతున్నాడంట. ఎక్కడుంది మాట? చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక. ఎంత భయంకరమైన మాట అది. దేవుడు అనేవాడు సత్యము నమ్మాలనే కోరిక కలిగినవాడు. అలాంటి దేవుడు విసిగిపోయి ఇశ్రాయేలు జనులు తమ యాత్రలో దేవుణ్ణి విసిగించినట్లుగా, అలాగే దేవుడు విసిగిపోయి కొందరి విషయంలో దేవుడు నిర్ణయం తీసేసుకున్నాడు. మీరందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు కలిసి ఉంటాయి, చదువుకుందాం. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత, ఈ మాట గమనించండి, ఇందుచేత సత్యమును నమ్మక అంట. ఆ మాట వినండి. ఇందుచేత సత్యమును నమ్మక నేను చదువుతున్నానమ్మా, ఒక్క నిమిషం. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై అంట. ఎవరు శిక్షావిధి పొందాలి? దుర్నీతి యందు అభిలాష గలవారు. దుర్నీతి అంటే ఏమిటో తెలుసా? దుర్నీతి అంటే అర్థం ఏమిటో తెలుసా? అది సత్యమే కావచ్చు, కానీ మా తాతలు చెప్పారు కాబట్టి దానికి వేరుగా మేము నమ్మం, మా తాతలు చెప్పిందే నమ్ముతాం, అది సత్యమైన మేము నమ్మం అని తమ స్వనీతి మీద ఆధారపడి సత్యానికి విరోధంగా వెళ్ళడం దుర్నీతి. తమకు నచ్చినట్లుగా బ్రతకడానికి సత్యాన్ని తృణీకరించడం, సత్యాన్ని సమాధి చేయడం దుర్నీతి. తమ కోసమే ఆలోచించి దేవుని చిత్తం కోసం ఆలోచించకపోవడం దుర్నీతి. ఇలాంటి మాటే ఒకటి రోమాపత్రిక 1:18 ఉంది. సేమ్ ఇదే పదం అక్కడ రాయబడింది. రోమాపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క, ఈ దుర్నీతి పరులందరూ ఏం అడ్డగిస్తారంట? సత్యమును అడ్డగిస్తారు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల సమస్త భక్తిహీనత మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపడుచున్నది. ఆ కోపము ఏ రూపంలో బయలుపడుతుందో తెలుసా? మరలా ఈ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని గమనించండి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ, వీరేం నమ్మట్లేదంట? సత్యము నమ్మే స్వభావము లేదంట. దుర్నీతి పైన అభిలాష కలిగిన వీరందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు
మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవుడు వారిని ఏం నమ్మేటట్లు చేస్తున్నాడంట? అబద్ధము నమ్మేటట్లు చేస్తున్నాడంట. వీరిని ఎవరు కాపాడగలరో మీరు చెప్పండి. అసలు దేవుని కోరిక ఏమిటో తెలుసా? తిమోతి పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే దేవుని కోరిక మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని దేవుడు ఇచ్ఛయించుచున్నాడని ఉంది అక్కడ. అందరూ సత్యం నమ్మాలి, సత్యం తెలుసుకోవాలనేది దేవుని కోరిక. కానీ ఎంత అవకాశం ఇచ్చినా సరే వీరు నమ్మట్లేదు కదా, సత్యాన్ని అనేకులు నమ్మకుండా చేస్తున్నారు. అందుకని అలాంటి వారి మీద దేవుడు ఏం చేస్తున్నాడంట? కనికరము చూపించడం మానేసి వారిక మీదట సత్యము నమ్మకూడదు, తెలుసుకోకూడదు అని దేవుడే వారిని తృణీకరించేస్తున్నాడు. ఎంత భయంకరమో చూడండి. ఒకవేళ ఇక్కడున్న మనలో ఎవరినైనా దేవుడు అబద్ధము నమ్మేటట్లు చేస్తే ఇంకా మనకు రక్షణ ఉన్నట్ట? మనం కాపాడబడతామా? ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. భయంకరమైన తెగుళ్ళు వ్యాపించినప్పుడు అర్థమైంది ఎవరు ఏ రోజు చనిపోతారో గ్యారంటీ లేకుండా బ్రతుకుతున్నాం. ఈ కరోనా వచ్చిన తర్వాత మనుషుల జీవితంలో ఎలాంటి గ్యారంటీ లేదు. బలమైన ఆరోగ్యవంతుడు కూడా నేల రాలిపోయాడు కదా. హెమాహెమీయుల గర్వం అనిచింది ఈ తెగులు. నాకేమవ్వదు అనుకుని భ్రమపడిన ప్రతి భ్రమలను తొలగించింది ఈ తెగులు. దేవుడా ఎక్కడున్నావు అని దేవుణ్ణి వెతికేటట్లు చేసింది ఈ తెగులు. దేవుని ప్రజ, దేవుడు కనికరించి మరలా నిన్ను బ్రతకనిచ్చి తెగులు తొలగిస్తుంటే మరలా ఎప్పట్లాగే పాత స్వభావం తెచ్చుకున్నావనుకో, దేవుడు అంటాడు ఇక నేను తెగులేమి రప్పించను కానీ నిన్నే నేను ఉమ్మివేస్తాను, నిన్నే నేను తృణీకరిస్తాను అని. సత్యమేదో దానికోసం నిలబడ్డం నేర్చుకోండి. ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతుకుతాం మీరు చెప్పండి? మన ఐడియాలజీ ఎంత చెడిపోయిందో తెలుసా? మన ఆలోచన ఎంత పాడైపోయిందో తెలుసా? మీకు అర్థమయ్యేటట్లు చేస్తాను. ప్రతి చోట ప్రతి సభలో ఈ విషయం అర్థమయ్యేటట్లు చేస్తున్నాను. మీకు కూడా ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడి రాత్రి మీకు ప్రత్యక్షమై నా కుమారుడా, నా కుమార్తె, రేపటికి సమయానికి నిన్ను తీసుకెళ్లాలనుకుంటున్నాను, నీకు ఒక్కరోజే ఆయుష్ ఉంది అని చెప్పాడు. నువ్వు సిద్ధపడుతున్నావు. అయితే నీ ఒంట్లో ఒక రోగం ఉంది, ఒక వ్యాధి ఉంది. నువ్వు తెల్లవారి లేగగానే నీ చేతికి 2 పాంప్లెంట్స్ వచ్చాయి, మీటింగ్ పాంప్లెంట్స్. ఒకటి నీ ఇంటికి ఎడమవైపు, మరొకటి నీ ఇంటికి కుడివైపు సభలు జరుగుతున్నాయి. ఎడమవైపు జరుగుతున్న సభలో స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగుతున్నాయి. చనిపోయిన వారు కూడా లేస్తున్నారు. కుడివైపు జరుగుతున్న సభలో దేవుని జ్ఞానం, దేవుని సత్యం, దేవుని ఉద్దేశాలు బోధించబడుతున్నాయి. మీరు చెప్పండి, క్రైస్తవులు ఎక్కువగా ఎక్కడుంటారు? ఎడమవైపు సభలోనా, కుడివైపు సభలోనా? ఎడమవైపు సభలోనే, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి కదా. సరే, అందరి విషయం అలా పక్కన పెడదాం. నీవెక్కడుంటావు? నీలో వ్యాధి ఉంది కదా, ఎక్కడుంటావు? సహజంగా మనం కూడా ఇటే పరిగెడతాం కదా. అవును, దేవుడు నీకు ఎంతకాలం బ్రతుకుతావని చెప్పాడు? ఒక్కరోజు తీసుకెళ్తానని చెప్పాడు. ఆ ఒక్కరోజులో స్వస్థపడి ఏం సాధిద్దామని? ఒక్కరోజులో స్వస్థపడి బాగుపడి ఏం చేస్తావు? కానీ ఆ ఒక్కరోజులో నువ్వు బాగుపడకపోయినా పర్వాలేదు, ఇటు వెళ్ళి నీకు తెలియని దేవుని జ్ఞానం, నీకు తెలియని దేవుని సత్యం నువ్వు తెలుసుకొని నమ్ముట ద్వారా పరలోకంలో నీ మహిమ పెరుగుతుంది, పరలోకంలో నీ స్థాయి పెరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నిత్యత్వమంతా మహిమ నీకు తోడుగా ఉంటుంది. అవును, అసలు అలాగా మన జీవితం ముగిసిపోయే ఒక్కరోజు ఎప్పుడొస్తుందో ఎవరికైనా తెలుసా? ఆ ఒక్కరోజు ఎప్పుడొస్తుందో తెలియదు. ఈ రోజు నుండే దేవుణ్ణి నేర్చుకోండి. అందుకే పౌలు అంటాడు, మనం క్రీస్తును నేర్చుకుందాము అని. మనం సంతోషపడుతున్నాం, సంబరాల్లో ఉంటున్నాం. దేవునికి చాలా సంతోషం. మనం అందరం హ్యాపీగా ఉంటే దేవునికి చాలా ఇష్టం. మీకు తెలుసా, మనం ఎంత ఆనందపడితే దేవుడు కూడా అంత ఆనందపడతాడు. కానీ దేవుడు కూడా ఆనందపడుతూ ఉండాలి అంటే మనం దేవునికి నచ్చింది చేస్తూ ఉండాలి. వాక్యానికి దూరంగా బ్రతికితే దేవుడు మన వల్ల సంతోషపడడు. మీ అందరికీ తెలుసు ఒక కథ. ఒక బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది. అందరు వస్తున్నారు.
బర్త్డే బేబీని ఎత్తుకుంటున్నారు, ముద్దాడుతున్నారు. అందరూ నాలాగా కోట్లు వేసుకొని వచ్చారు, బ్లేజర్స్ వేసుకొని వచ్చారు. లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం ఉక్కపోతగా అనిపించి అందరూ తమ బ్లేజర్స్ని తీసుకెళ్ళి ఆ పక్కనే ఉన్నటువంటి ఒక ఊయలలో వేసేస్తున్నారు. ఒకరు వేయడం చూసి అందరూ వేయడం ప్రారంభించారు, 1 by 1. దాదాపుగా ఒక 50-60 బ్లేజర్స్ ఒకదాని మీద ఒకటి పడ్డాయి. టైం వచ్చింది, బర్త్డే బేబీ తీసుకొచ్చి కేక్ కట్ చేయించాలి. అందరూ వెతుక్కుంటున్నారు, బాబు ఎక్కడా, బాబు ఎక్కడా, అరే నీకే ఇచ్చానని అందరూ చెప్పుకుంటున్నారు. చివరిగా ఎవరి చేతిలో ఉన్నాడంటే ఒక చిన్న బాబు. ఆ బాబుని ఎత్తుకొని కొద్దిసేపు ఆడుకున్నాడు. ఆ బాబుని అడిగారు, నాన్న బాబు ఎక్కడ, నీకు ఇచ్చారంట కదా అని. నేను ఊయల్లో పడుకోబెట్టాను అన్నాడు. అందరి చూపు ఊయల వైపు తిరిగింది. అప్పటికి దాని నిండా ఏమున్నాయి, బ్లేజర్స్, కోట్స్ ఉన్నాయి, 50 పైనే ఉన్నాయి. ఆతృతగా వెళ్ళిపోయి వాటన్నిటిని తీసి ఆ బాబుని చూసే సమయానికి చనిపోయి ఉన్నాడు ఆ బాబు, ఊపిరాడకుండా. ఎందుకంటే ఈ కోట్లన్నీ మీద వేస్తున్నారు, ఊపిరాడక చనిపోయాడు. ఇప్పుడు అలా ఉంది మన ఆరాధనలు, మన సేవా జీవితం, మన భక్తి జీవితం, మన పండుగలు. మనమే ఆనందపడతాం, క్రీస్తు మనతో కలిసి ఆనందపడట్లేదు. క్రీస్తు మనతో కలిసి ఆనందపడాలంటే మన మధ్యలో సత్యము వినిపించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఆనందపడతాడు, సత్యము వినబడాలి. ఒకే ఒక్క ప్రాముఖ్యమైన విషయం చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. పరలోక రాజ్యానికి వెళ్ళి మనం ఏం చేస్తామో తెలుసుకోవాలి. మీరు చెప్పండి, మన మరణం తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలని బ్రతుకుతున్నాం? అక్కడికే కదా. ఇక్కడే ఉంటామా, అక్కడికి వెళ్తామా? ఏం చేద్దాం అక్కడికి వెళ్ళి? అందరు చెప్పే మాట ఏమిటో తెలుసా? నిత్యము స్తుతిస్తాం. అక్కడికి వెళ్ళి దేవుని నిత్యం స్తుతిస్తాం. ఇంకేం చేయమా? అంతే సార్, అంతకుమించి ఏముంది, ఆయన చేసిన మేలుల్ని ధ్యానించి స్తుతిస్తాం అంటారు. తప్పు, పొరపాటు. పరలోక రాజ్యానికి వెళ్ళి కేవలం స్తుతి మాత్రమే చెయ్యము. అక్కడ దేవుడు మనకెన్నో బాధ్యతలు ఇవ్వబోతున్నాడు. అక్కడ దేవుడు మనకెన్నో ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడు. పరలోక రాజ్యంలో ఆయన మాత్రమే చేసే పనులు మనకివ్వబోతున్నాడు. ఆయన మాత్రమే చేసే పనులు మనం చేయడం చూసి దేవదూతలందరూ మనల్ని గౌరవించబోతున్నారు. ఇవి ఆయన మాత్రమే చేయగలిగిన పనులు. సామాన్యురాలివైన నువ్వు చేస్తున్నావంటే ధన్యురాలివమ్మా, నీవు ధన్యురాలివని మనల్ని పొగుడుతారు అక్కడ. ఎలాంటి బాధ్యతలు దేవుడు ఇవ్వబోతున్నాడు తెలుసా? మీకు తెలుసా, పరలోక రాజ్యంలో ఉన్న దేవదూతలు కూడా అందరూ కలిసి ఒకేసారి పరలోకంలో స్తుతి చేయడం లేదు. కిరణ్ పాల్ గారు ఏమిటండి దేవదూతలు స్తుతి చేయట్లేదన్నాడు అనుకుంటున్నారేమో కొందరు. నేను దేవదూతలు పరలోకంలో స్తుతి చెయ్యడం లేదు అనట్లేదు. దేవదూతలు అందరూ కలిసి ఒకేసారి స్తుతి చెయ్యట్లేదు. మీకు అర్థమవుతుందా? దేవదూతలు అందరూ కలిసి ఒకేసారి స్తుతి చెయ్యడం లేదు. ఎందుకంటే దేవుడు దేవదూతల్ని గుంపులు గుంపులుగా విడదీశాడు. అందరూ పరలోకంలోనే బ్రతకరు, పరలోకంలో నివసించరు. వారికి నివాస స్థలాలు ప్రత్యేకంగా దేవుడు నియమించాడు. వారి దినం తటస్థిస్తుంది, అప్పుడే వారు పరలోకానికి వస్తారు. మిగతా సమయంలో దేవుడు వారికి ఇచ్చిన బాధ్యతలు, ఉద్యోగాలు నిర్వర్తిస్తారు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ ఇలా రాయబడింది, దేవదూతలు యెహోవా సన్నిధిన నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. అప్పుడు వాళ్ళు బయట నుండి దేవుని దగ్గరకు వస్తున్నారు. వారితో కలిసి అపవాది కూడా వచ్చాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే దేవదూతలు యెహోవా సన్నిధిన నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా అని రాయబడింది. అంటే దాని అర్థం ఏమిటి? వారికి దినం తటస్థిస్తే దేవుని దగ్గరకు వస్తున్నారు, ఆ దినం అయిపోగానే మరలా బాధ్యతలు, ఉద్యోగాలు చేయడానికి వెళ్ళిపోతున్నారు. మీకు అర్థం అవడానికి ఉద్యోగం అంటున్నాను. దేవదూతలకు దేవుడు పనులు అప్పగించాడు. కొందరికి ఇది కొత్తగా అనిపించి నవ్వొచ్చు, దేవదూతలు ఉద్యోగాలు చేయడం ఏమిటి అని. 91వ కీర్తన 11వ వచనాన్ని మీరు గమనించండి.
దేవుడు వారికిచ్చిన పనులలో ఇదొకటి. దేవదూతలు ఎలాంటి పనులు చేస్తారో మనం 1-2 చూద్దాం. 91వ కీర్తన 11వ మాట, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఇప్పుడు మన మార్గాల్లో మనల్ని కాపాడే బాధ్యత ఎవరికి అప్పగించబడింది? అక్కడ స్తుతించడం మానేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకు సహాయం చేస్తూ ఉంటారు. మరి స్తుతి ఆగిపోతుందా? వేరే వారి దినం తటస్థిస్తుంది, వారు వచ్చి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఇప్పుడు మనల్ని కాపుగాస్తున్న వారి దినం తటస్థిస్తే వీళ్ళు వెళ్ళిపోయి మరలా ఇంకొకరు వస్తారు. మీ అందరికీ గొలుసు ప్రార్థన తెలుసా? చైన్ ప్రేయర్. ప్రార్థన ఆగిద్దా? మనుషులు మాత్రం మారుతూ ఉంటారు. అలాగూ పరలోకంలో స్తుతి ఆగదు. దినం తటస్థించినప్పుడల్లా దేవదూతలు వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. మిగతా సమయంలో బాధ్యత నిర్వర్తిస్తూ ఉంటారు. గాబ్రియేలు దూత ఏం పని చేస్తారు? సమాచారం మోస్తారు. మీకాయేలు దూత బాధ్యత ఏమిటి? సైన్యములు చూసుకోవడం. ఇలా ఒక్కొక్క దూతకు ఒక్కొక్క బాధ్యత ఉంది. ఎవరు ఖాళీగా లేరు. పరలోకంలో ఎవరు ఖాళీగా లేరు. దేవుని సామ్రాజ్యంలోని పనులన్నింటి కొరకు వారు సేవకులు. సేవకులు అంటేనే సేవ చేస్తూ ఉంటారు. ఖాళీగా చప్పట్లు కొడుతూ కూర్చోరు అక్కడ. మీరు చెప్పండి, నేను మిమ్మల్ని అడుగుతాను. మనకు కూడా ఒక దినం తటస్థిస్తే మనం మందిరానికి వస్తాం వారం అంతటిలో. ఏ రోజు? ఆదివారం. అవును, ఆరాధన అయిపోయిన తర్వాత సోమవారం, మంగళవారం, బుధ, గురు, శుక్ర, శని కూడా అక్కడే ఉండి అక్కడే వంట చేసుకుని అక్కడే స్నానాలు చేసి అక్కడే పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి అక్కడి నుంచే బట్టలు ఉతుక్కొని అన్నీ అక్కడే చేస్తారా? ఎక్కడికి వెళ్తారు మరి? స్తుతి అయిపోయినాక, ఆరాధన అయిపోయినాక ఎక్కడికి వెళ్తారు? మనకు బాధ్యతలు ఉన్నాయి, ఇంటికి వెళ్తాం, మన పనులకు వెళ్తాం. అలాగే దేవదూతలకు కూడా బాధ్యతలు ఉన్నాయి. అయితే మనం ఎత్తబడిన తర్వాత దేవుడు మనకు కూడా బాధ్యతలు ఇవ్వబోతున్నాడు. మనకు కూడా దేవుడు తాను చేసే కొన్ని పనులు అప్పగించబోతున్నాడు. 1-2 చెబుతాను మీకు అర్థం చేసుకోవడానికి. పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం ఏ బాధ్యతలు నిర్వర్తించబోతున్నామో చూడండి. కొరంథీ పత్రిక, మొదటి పత్రిక, 6వ అధ్యాయము 3వ వచనం. కొరంథీ పత్రిక, మొదటి పత్రిక, 6వ అధ్యాయము 3వ వచనం. ఏమిటంట? కొరంథీ పత్రిక, మొదటి పత్రిక, 6వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా అంట. ఏమండోయ్, తీర్పు తీర్చడం పనా కాదా? తీర్పు తీర్చడం బాధ్యతనా కాదా? ఇదిగోండి, అయితే ఇలాగనండి, లేకపోతే ఇలాగనండి. అలా ఉన్నారేమిటండి? తీర్పు తీర్చడం బాధ్యతనా కాదా? బాధ్యతే కదా. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయబోతున్నామంట? తీర్పు, దేవదూతలకు తీర్పు తీర్చబోతు. మన పక్కనోళ్ళకే సరిగ్గా తీర్పు తీర్చడం రాదు మనకిప్పుడు. మన సంఘంలో ఉన్న వాళ్ళకి న్యాయమైన తీర్పు తీర్చడం రాదు. వాళ్ళు ఒకటి చేస్తే మనం 10 కల్పించి డమ్కా బజాయించేస్తాం. న్యాయంగా ఆలోచించడం మనకి ఇంకా రాలేదు. అక్కడున్న వాళ్ళకి న్యాయం ఎలా తీరుస్తాం? ఇంకొక మాట చెప్తాను మీకు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8-10 వచనాలు చూడండి. మనము దేవుడు అనుకున్న భక్తికి ఎంత దూరంగా ఉన్నామో ఈ వచనం చూస్తే అర్థమవుతుంది. చదవండి. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన. ఈ మాట గమనించండి. ఒక్కొక్క పదాన్ని మీ ముందు పెడతాము. అక్కడ ఏమనుంది? దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో. ఎవరంటండి? ఒకసారి అందరికి చూడండి. ఎవరంట? కొంచెం తగ్గించు. ఎవరంట? ఎక్కడుండేవారు? మరలా మర్చిపోవద్దు, మా ఊర్లో ఉండేవారు అనొద్దు మీరు. ఎక్కడుండేవారంట వీళ్ళు? పరలోకంలో ఉండే ప్రధానులకు అధికారులకు ఎవరో బోధ చెయ్యాలంట. ఎవరో తెలుసా? వాళ్ళు సంఘం. పరలోకంలో ఉన్న ప్రధానులకు అధికారులకు దేవుడు సంఘము ద్వారా బోధ చేయించబోతున్నాడు. మనం ఎవరికి బోధ చేయాలంట? దేవదూతలకు బోధ
చెయ్యాలి. మీరు చెప్పండి, టీచింగ్ చెయ్యడం, బోధ చెయ్యడం బాధ్యతనా కాదా? స్కూల్లో టీచర్స్ ఆడుతూ పాడుతూ ఉంటారు, అక్కడ టైంపాస్ చేస్తారా? అది ఉద్యోగం. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడున్న ప్రధానులకు, అధికారులకు బోధ చేయబోతున్నాం. దేవుని యొక్క నానావిధ జ్ఞానము బోధించబోతున్నామని రాయబడింది అక్కడ. మీరు దేవదూతల దగ్గరికి వెళ్ళి, నీకు అబ్రహాం గురించి తెలుసా, జక్కయ్య గురించి తెలుసా, రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి తెలుసా అంటే వాళ్ళు పక్కపక్క నవ్వుతారు. మిమ్మల్ని కాపుగాసినట్టు మేము వారిని కూడా కాపుగాసాము, మాకు వాళ్ళందరి గురించి తెలుసు, నీ గురించి కూడా బాగా తెలుసు అంటారు. మనం సండే స్కూల్ కథలు చెప్తే వాళ్ళు వినరు. వారికి తెలియని దేవుని నానావిధ జ్ఞానం తెలియపరచబడాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎన్నో సంవత్సరాలుగా దేవుని నమ్ముకొని మందిరంలో ఉన్నాం కదా, ఈ రాత్రే దేవుడు మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తే, దేవదూతల మధ్యలోకి తీసుకెళ్తే, వాళ్ళకి ఏమైనా నేర్పించడానికి, చెప్పడానికి ఏమైనా ఉందా నీ దగ్గర? ఏమండి, 50-60 సంవత్సరాల పైబడినటువంటి పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. దేవదూతలకు నేర్పించడానికి ఏమైనా నేర్చుకున్నారా? ఎక్కడ నేర్చుకునేది? ఆశీర్వాదాల దీవెనల కోసమే పరిగెడుతున్నాం మనం. ఎంతసేపు మన కోసం ఏడుస్తున్నాం, కానీ భక్తులందరూ దేవాన్ని చిత్తం ఏంటో బయలుపరచని ఏడిచేవారు. ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు మన ప్రార్థన ఏమిటో తెలుసా? నా కోసమే మాట్లాడేసయ్యా, నా కోడల కోసం మాట్లాడు, నా కొడుకు కోసం మాట్లాడు, నా పిల్లల కోసమే మాట్లాడు, నా అప్పుల కోసం మాట్లాడు, నా ఏడుపుల కోసం మాట్లాడు, నా కోసమే మాట్లాడు. ఇలా ప్రార్థించినంత వరకు దేవుడు ఏం మాట్లాడాలో అది నీకు అర్థం కాదు. నువ్వు దుఃఖంతో, బాధతో వస్తున్నావు, సేవకులంగా మేము నీ దుఃఖాన్ని తుడిచేటట్లు ప్రసంగం చేసి ముగించేస్తున్నాం. ఇంకా ప్రతిసారి కన్నీళ్లు తుడవడమే ఓదార్పు యాత్ర, ప్రతిసారి ఓదార్పు ప్రసంగమే. ఏమవ్వదు, దేవుడు ఉన్నాడు తోడు, భయపడకు. కానీ ఒక టైం రావాలి, నువ్వేమని ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభువా, నువ్వేం మాట్లాడాలనుకుంటావో మాట్లాడు, నేను వస్తున్నాను. నా గుండె, నా హృదయము నిండేటట్లు మాట్లాడు, నా పాత్ర నిండి పొర్లేటట్లు మాట్లాడు. నీవేం మాట్లాడతావు అది వినడానికి వస్తున్నానని నువ్వు ఎప్పుడైతే ఇంట్లోంచి బయలుదేరుతావో అప్పుడు ప్రతి స్థానిక సేవకుడు మండుతున్న దీపమై ప్రసంగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసులుగా ఉన్న మీరు సైనికులు అవ్వాలి. ప్రతి విశ్వాసి సైనికుడై, ప్రతి సంఘం సైన్యమైతే వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అనే పేరు సరిపోతుంది. మన కోసం మనం ఏడ్చుకుంటూ బతికేస్తున్నాం. దేవుని జ్ఞానం కోసం ఏడవండి అంటాడు. మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, అడు తర్వాత అన్నీ మీకు కలుగునన్నాడు. మనం అన్నిటినీ మొదట వెతికి నీతిని, రాజ్యాన్ని వెతకడం మర్చిపోతున్నాం. చావగానే పాతాళానికి వెళ్ళిపోతాం. కానీ మనం ఇక్కడ కళ్ళు మూయగానే దేవుని ఒడిలో కళ్ళు తెరిచేటట్లు తయారవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. దయచేసి మీరు ఆచారములు, పద్ధతులు అంటూ దేవుని వాక్యాన్ని తృణీకరించక, క్రైస్తవ సమాజం ఏది లేఖనాన్ని నెరవేర్చే ఆచారమో దాన్ని చేయండి. ఏది ప్రేమను కాపాడుతుందో అదే సాంప్రదాయాన్ని కాపాడండి. ఏది దేవుని చిత్తాన్ని జరిగిస్తుందో ఆ పద్ధతుల్లో కొనసాగండి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ చేయి పట్టుకొని మిమ్మల్ని నడిపిస్తాడు. ఈరోజు తర్వాత దేవుని సత్యమేదో తెలుసుకోకుండా మీరు చనిపోతే మీరు నష్టపోతారు. మీరు చెప్పండి, ఈరోజు ఉన్నటువంటి భూమి మీద సంఘాలు దేవదూతలకు బోధ చేసే జ్ఞానం ఏమైనా నేర్చుకున్నారా? మందిరానికి వచ్చి మనకు తెలిసినవే మళ్ళీ మళ్ళీ వింటున్నాం. కారణం ఒకటే, మన కోసం మనం ఏడుస్తున్నాం కాబట్టి. దేవుని చిత్తం కోసం ఏడవడం నేర్చుకోండి. మీకు తెలియకుండానే మీ శ్రమలు మిమ్మల్ని విడిచి పారిపోతాయి. అప్పుడు నువ్వేమంటావు తెలుసా? ఆయనిచ్చే మహిమ ముందు వినదగినవి కావు. పౌలు లాంటి సాక్ష్యం నువ్వు ఇవ్వగలుగుతావు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు తర్వాత కొప్పరు గ్రామ ప్రజలు, కొప్పరు సంఘం దేవుని హృదయంలో చోటు సంపాదించుకునేటట్లు, దేవాని చిత్తం ఏమిటో అది మాకు బయలుపరచు, దానిని మాకు అర్థమయ్యేటట్లు చేయమని మీరు ప్రార్థన చేయండి. ఇప్పుడు నేను చెప్పిన సంగతులు లాంటి సంగతులు ఎన్నో వెనకాల మీకు బుక్ స్టాల్ పెట్టారు.
అందులో ప్రవక్త బూర శబ్దం అనే ఒక పుస్తకం ఉంటుంది. 300 అంశాలు, 300 సంగతులు మీకు అందులో దొరుకుతాయి. మీరు చనిపోయేలోపే అన్ని సంగతులు నేర్చుకోవచ్చు. బైబిల్ మీకు స్పష్టంగా అర్థమయ్యేటట్లు ఆ గ్రంథం చేస్తుంది. మీరు మీ సంఘాల్లో మండుతున్న దీపాలు అవుతారు. మీ సంఘానికి మీరు బలమైన స్తంభాలు అవుతారు. మీరు బ్రతకడమే కాకుండా అనేకుల్ని బ్రతికించేవారు అవుతారు. ఇలాంటి సంగతులు ఎన్నో మీకు తెలియాలంటే వెనకాల బుక్ స్టాల్లో దాదాపుగా 10 రకాల పుస్తకాలు ఉన్నాయి. మీరు వాటిని సంపాదించుకోండి. ఒక మాట అడుగుతాను, మనం వాక్యానికి ఎంత దూరంగా ఉన్నామో తెలియాలి కదా మీకు. కొప్పరు సంఘాన్ని అడుగుతున్నాను, వినండి. 10 మంది కన్యకలు ఉన్నారు కదా, అందులో ఎంతమంది ఎత్తబడ్డారు? కొంచెం బిగ్గరగా. ఇంకా ఫైనల్గా ఈ పాయింట్తో ముగించబోతున్నాను కాబట్టి గట్టిగా చెప్పాలి. ఎంతమంది ఎత్తబడ్డారు? ఎంతమంది పడుకున్నారు? ఎంతమంది మెలకుగా ఉన్నారు? నేను 4 ప్రశ్నలు అడిగితే మీరు ఒకటే జవాబు చెప్పారు. 5 విన్నారు కదా అయ్యగారు మీరందరూ? 5. మీరు 5 అంటే నేను కూడా 5 అనాలనిపిస్తుంది నాకు. మత్తయి సువార్త 25:5. మీరు కూడా 5 అన్నారు కదా, నేను కూడా 5 అనే అంటాను. మత్తయి సువార్త 25:5 చదవండి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. ఏమ్మా 5 బొజ్జున్నారా? అందరా? ఒప్పుకోవడానికి మనసు రాదు ఇప్పుడు. వయసు అడ్డం రావచ్చు, అనుభవం అడ్డు రావచ్చు, ఎక్స్పీరియన్స్. అరే సబ్ చూడదో భయ్, అన్నీ పక్కన పెట్టు. అది చెత్త. నువ్వు అనుకునే ప్రెస్టేజ్ ఇష్యూ అంతా చెత్త. నీ ప్రాణం ఇప్పుడు పోతే ఏ వయసు నిన్ను కాపాడదు, ఏ అనుభవం నిన్ను కాపాడదు, ఏ బుద్ధి, ఏ జ్ఞానం నిన్ను కాపాడదు. అవునా కదా? నువ్వు దేవుని జ్ఞానాన్ని, సత్యాన్ని నమ్మడానికి ఎంతకైనా తగ్గించుకోవడానికి ఇష్టపడాలి నువ్వు. ఇప్పుడు చెప్పండి, 5 పడుకున్నారా? అందరూ పడుకున్నారా? మరి 5 అని ఎందుకు అన్నారు అంటే, ఎప్పుడో సండే స్కూల్ నుంచి వింటున్నాం కదా. ఇప్పటికి 50-60 సంవత్సరాలు అయింది. తాతలు అదే చెప్పారు మనకి. ఇప్పుడు చెప్పండి, బైబిల్కి దగ్గరగా ఉన్నామా, దూరంగా ఉన్నామా? పౌలు భక్తుడు బోధ చేసేటప్పుడు అండి, అతడు చెప్పినవి అలాగ ఉన్నవో లేవోనని బెరియా సంఘం పరిశీలనకు పూనుకునేవారు. ఈ తరంలో మేము ఏ పాటి వారమండి, మీరెందుకు మా బోధ పరిశీలించరు? నేను అదే చెప్తున్నాను, మీరు ఏం విశ్వసిస్తారో దాని మీదే కట్టబడతారు. బైబిల్ ఏమంటుందంటే, యూదా పత్రిక 20వ వచనంలో, ఒకే అధ్యాయపు నిడివి కలిగిన పత్రిక అది. ఆ పత్రికలో 20వ వచనం అంటుంది, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి. ఏది సత్యమో దాని మీదే మన విశ్వాసం ఉండాలి. ఏది సత్యమో దాని మీదే మన బ్రతుకులు కట్టబడాలి. సంఘము పునాది మీద ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇసుక మీద ఇల్లు కూలిపోతుంది, బండ మీద ఇల్లు మాత్రమే నిలకడగా ఉంటుంది. ఇసుక మీద ఇల్లు కట్టబడితే బుద్ధి లేని సంఘం, బండ మీద కట్టబడింది బుద్ధిగల సంఘం. కాబట్టి బైబిల్కి మనం దూరంగా బ్రతుకుతున్నాం. ఇప్పుడు నేను చెప్పిన 3 విషయాలు మీరు ఆ పుస్తకాన్ని తీసుకొని చదవండి. ఎన్నెన్ని పొరపాట్లు ఉన్నాయో మీకు అర్థమవుతుంది. దాదాపుగా 3000 పైచిలుకు పొరపాట్లు ఇలాగే దొర్లుతున్నాయి సంఘంలో. 3000 పైచిలుకు పొరపాట్లు. ఎవరి తప్పునో పట్టడానికి మనం ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు, మన తప్పులు మనం సరిచేసుకోవడానికి. ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రాణం మనల్ని విడిచేలోపే దేవుని మనసులో చోటు సంపాదించుకొని మీరందరూ వర్ధిల్లుదురుగాక. ఆశీర్వాదం ఇవ్వడానికి రాలేదు, మిమ్మల్ని ఆశీర్వాదంగా మార్చడం ఎలాగో చెప్పడానికి వచ్చాను. దేవుని సత్యంతో నడవండి, మీరు ఆశీర్వదించబడతారు. దేవుడు మీ అందరికీ తోడైండునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.